చిన్నప్పటి నుంచి కొంచెం డ్రీమ్ అనేది ఉంది. స్కూల్లో టీచర్గా కావాలని నా డ్రీమ్ ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా. నాకు చిన్నప్పటి నుంచి ఉంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి నేను అక్కడ ఒక 2 మార్కులతో నా జాబ్ మిస్ కావడం జరిగింది. రెండోసారి మళ్ళీ డిఎస్సి రాసిన, మళ్ళీ 2 మార్కులతో జాబ్ మిస్ అయింది. గ్రూప్స్ కూడా 2 ఇయర్స్ ప్రిపేర్ కావడం జరిగింది, అక్కడ కూడా జాబ్ మిస్ అయింది. మళ్ళీ ఏం చేయాలనుకుంటున్నప్పుడు ఒక 7 ఇయర్స్ మళ్ళీ ఒక స్కూల్లో విద్యా వాలంటీర్గా పనిచేసిన. అక్కడ ఇన్కమ్ వచ్చేసి 7 సంవత్సరాలు చేస్తే అక్కడ నాకు వచ్చిన ఇన్కమ్ 12,000 మాత్రమే. స్టార్టింగ్లో 1000 రూపీస్ నుంచి వచ్చింది, హైయెస్ట్ 7 సంవత్సరాలు చేస్తే 12,000 వచ్చింది. అక్కడ ఉండదు కదా ఇక జాబు, అదేమన్నా నాకు పర్మనెంట్ అంటే కాదు. నెక్స్ట్ అగ్రికల్చర్ చేసినాం. తర్వాత నాకు ఈ యొక్క ఆపర్చునిటీ ధనలక్ష్మి మేడం, శంకర్ సార్ వాళ్ళ త్రోలో రావడం జరిగింది. సేమ్ ఇలాగే ఈ యొక్క మీటింగ్కి నేను 4th బూట్ క్యాంప్కి రావడం జరిగింది. 2021 సెప్టెంబర్ 23న నిజంగా మన గురుగారు చెప్తూ ఉంటారు కదా, శనిగ్రహాలని పోయినాయి. ఆ శనిగ్రహాలు పోవడం వల్ల నేను ఇలాంటి కొన్ని మీటింగ్స్ విని నాలాంటి వాళ్ళకు కూడా ఎంతో మందికి నిరుద్యోగులు ఉంటారు కదా, నా ఫ్రెండ్స్ కూడా చెప్పడం జరిగింది. అలా కొంచెం హెల్త్ ప్రాబ్లంతో కూడా నేను సఫర్ అవ్వడం జరిగింది. అలా కంటిన్యూ చేస్తూ అగ్రికల్చర్ నాకు అవసరానికి అనుగుణంగా మన యొక్క ఐటమ్స్ ప్రొడక్ట్ వాడుకొని ఫస్ట్ నాకు ఇప్పుడు వచ్చిన చెక్ స్టార్టింగ్లో 74 రూపీస్ రావడం జరిగింది. నా హైయెస్ట్ ఇన్కమ్ వచ్చేసి 1,75,000. 1,75,000 ప్లస్ ఒక యూనికాన్ బైక్ మా సార్ కూడా గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. 1,43,000 పెట్టి నెక్స్ట్ స్విఫ్ట్ డిజైర్ కార్ కూడా 10 lakhs వర్త్ కార్ కూడా తీసుకోవడం జరిగింది. అక్కడ నా లైఫ్ అనేది మారలేదు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత దాదాపు ఒక 3 ఇయర్స్ నేను కూడా కొద్ది రోజులు నమ్మలేదు. తర్వాత ఇలాంటి మీటింగ్స్కి వచ్చి గురువుగారి మాటలు విని, ధనలక్ష్మి మేడం మాటలు విని నా మైండ్ సెట్ చేంజ్ చేసుకొని ఇప్పుడు నా హైయెస్ట్ ఇన్కమ్ 1,75,000. ఇంకా నా గోల్ డిసెంబర్ గోల్ వచ్చేసి నాలాగనే లీడర్స్కి ఒక 10 మందికి 1,00,000 ఇప్పించాలని చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. టీచర్ అవ్వాలని ఏం కావాలండి? వ్యవసాయం. ఈ మేడం ఏం కావాలని కోరి పెట్టుకుంది? టీచర్ కావాలి. టీచర్ అయితే నేను మా లక్ష్మణ్ సార్ 13 సంవత్సరాల నుంచి టీచర్ చేస్తానే ఉన్నాను. ఏమన్నా మారిందా? అత్తగారి ఇచ్చిన బైక్లో తిరుగుతున్నాడు. 2 సంవత్సరాలు ఎస్టీతో జర్నీ చేస్తే భర్తకు ఒక బైక్ యూనికాన్ గిఫ్ట్ ఇచ్చింది, ఆ కారు ఉంచుకుంది. ఈసారి ఒక కారు కూడా అందిస్తుంది. జీవితాలు మారుతూ ఉన్నటువంటి కంపెనీలో ఒక్క రోజు నేను కూర్చోలేకపోతే ఎక్కడి నుంచి రావాలి? ఒకసారి అర్హత 1,00,000 కారు రావాలంటే ముందు అర్హత ఉండాలి మనకి. అవునా కదా సార్? కొద్దిగా ఎంకరేజ్ చేయడం, క్లాస్ పట్టడం, ఇది మన కుటుంబం అనుకోవటం, ఈ కుటుంబంలో నేను ఏదైనా ఒక పాత్రగా మారాలి అనుకోవటం, ఎవడో ఒడితే తిని సర్టిఫికెట్ పోయి కూర్చొని బాటాకారం ఒకటం కాకుండా అంటించుకోండి. కొంతమంది అంటించుకోలేదు, చెప్పాలి ఈ పని చేయి, ఆ పని చేయండి. వాళ్ళే నా ఫ్యామిలీ అన్నట్టు వెళ్ళి వడ్డించేవాళ్ళు.